అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. ఈ ఎపిసోడ్లో మనం పర్సనల్ నంబర్ 4 గురించి తెలుసుకుందాం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే డేట్ ఇంకా మంత్ని మనం 2024తో యాడ్ చేసినప్పుడు 4 అనేది వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఇయర్ అనేది పర్సనల్ ఇయర్ అనేది 4గా మనం తీసుకోవచ్చు. వాళ్ళకి ఈ ఇయర్ అంతా 4 ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. దో 8 ఈజ్ అ యూనివర్సల్ ఇయర్, అంటే ఓవరాల్ 8 అనేది యూనివర్సల్ ఇయర్ ఉన్నా కూడా వాళ్ళ మీద 4 ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 6/8/1999 అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే 6 డేట్ అండ్ మంత్ అనేది మనం సేమ్ పెట్టి 2024 అనేది మనం రీప్లేస్ చేసినప్పుడు అది మొత్తం యాడ్ చేస్తే 22 అనేది వస్తుంది. 22 అంటే 2 + 2 అంటే 4, అంటే ఈ పర్టికులర్ పర్సన్ది పర్సనల్ ఇయర్ అనేది 4 అనేది వస్తుంది. ఇప్పుడు 4 ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో మనం చూద్దాం. నంబర్ 4 అనేది రాహుని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ ఇయర్ వీళ్ళు ఒకటే ఒక వర్డ్ అనేది మైండ్లో పెట్టాల్సి ఉంటుంది, ఏంటంటే ఫోకస్. ఫోకస్ అంటే ఏకాగ్రత. ఇప్పుడు ఈ ఫోకస్ అనేది వాళ్ళు 100% పెడితే ఈ ఇయర్ అనేది వాళ్ళ రిచ్ అంటే వాళ్ళు వెళ్ళలేని డబ్బు అనేది సంపాదిస్తారు. ఆ ఫోకస్ అనేది కరెక్ట్ లేదంటే జస్ట్ ఆపోజిట్, ఆ డబ్బు కాకుండా తీవ్రమైన నష్టాల్లో వెళ్ళిపోతారు. ఇంకోటి మెయిన్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సింది, వాళ్ళు వదులుకోవాల్సింది ఏంటి అంటే బద్ధకం. ఈ బద్ధకం అనేది వాళ్ళు వదులుకుంటే వాళ్ళు అనుకున్నది అనేది చాలా మంచిగా సాధించే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వాళ్ళు ఫోకస్ ఆన్ ఫిక్స్డ్ థింగ్స్, అంటే మ్యాక్సిమం ఈ నంబర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వీళ్ళు చాలా వరకు మల్టిపుల్ దాంట్ల మీద మైండ్ అనేది పెట్టడం వల్ల డిస్ట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్గా వీరు ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నంటే 100% ఆ ఒక్క దాని మీద ఫోకస్ చేసుకుంటూ చేస్తే వాళ్ళకి ఇయర్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి చేంజ్ ఇన్ ఫైనాన్షియల్ ఆర్ రిలేషన్, ప్రాఫిటబిలిటీ. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానివ్వండి, రిలేషన్షిప్ మీద కానివ్వండి చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ సంవత్సరంలో వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎప్పటికీ నీతిగా నిజాయితీగా అబద్ధం ఆడకుండా ఉంటే ఈ సంవత్సరం అనేది వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్నో కష్టాలు అనేది చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నీతిగా నిజాయితీగా అన్ని నిజాలు చెప్తే వేరేల వల్ల మనం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ సంవత్సరం అనేది చాలా వరకు వాళ్ళకి ఇల్యూజన్ అంటే మాయలాగా ఉంటుంది. ఇంకోటి అనుభవం అనేది వీళ్ళకి ఆ అనుభవం అనేది ఫస్ట్ మంత్ నుంచే తెలిసినట్లే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకోటి వాళ్ళు చాలా వరకు ఫస్ట్గా మనం చెప్పినట్లే మెనీ ఎగ్జామ్స్, అంటే చాలా పనులలో మైండ్ పెట్టారనుకోండి వాళ్ళకి ఏకాగ్రత అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళా ఒకసారి మల్టిపుల్ దాంట్లో ఫోకస్ చేయకుండా ఒక్క దాంట్లో ఫోకస్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది అన్నట్లు ఇక్కడ మనం మళ్ళా ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాం. వీళ్ళకి పెద్ద ఆయుధం అనేది ఈ సంవత్సరంలో మళ్ళా ఫోకస్ అనే వర్డ్ని రిపీటెడ్గా మనం యూజ్ చేస్తున్నాము. దాంతోపాటు వీళ్ళు ఈ ఫోకస్ అనేది కరెక్ట్గా పెట్టలేరు అనుకోండి, ఈ సంవత్సరం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది అనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి సడన్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే బేసికలీ ఫైనాన్షియల్ ఇష్యూస్, అంటే ఎస్పెషల్లీ సెప్టెంబర్లో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్, అంటే రాంగ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వీళ్ళ డబ్బును ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో కానివ్వండి, లేదా ఎవరైనా వీళ్ళ డబ్బుని దోచుకోవడం, లేదా వీళ్ళ పర్స్ అనేది వీళ్ళు పోగొట్టుకోవడం, ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ అనేది సెప్టెంబర్లో ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. దాంతోపాటు రిలేషన్స్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి మంత్ అనేది కొంచెం వాళ్ళ రిలేషన్స్ తగ్గట్టు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకి తెలియని పర్సనే కానివ్వండి, లేదా కొత్త వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో పరిచయం కావడం, వాళ్ళ రిలేషన్షిప్లో రావడం వల్ల
కొంచెం ప్రాబ్లమ్స్ అనేది అయ్యే ఛాన్సెస్ అనేది కనపడుతుంది. మెయిన్లీ వీళ్ళకి స్పెషల్ రెమెడీ అంటే ఒకే ఒక రెమెడీ అనేది ఏంటి అంటే వీళ్ళు ఈ ఏదైతే మనకి వీధి కుక్కలు ఉంటుందో లేకపోతే వాళ్ళ కుక్కలకి వీళ్ళ ఆహారం అనేది ఇస్తే వీళ్ళ కొంచెం రిజల్ట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరి రియల్ నంబర్ అంటే ఓవరాల్ వాళ్ళ పర్సనల్ ఇయర్ అనేది 4 ఉండి ఎవరి రియల్ నంబర్ అనేది 1 to 9 సిరీస్లో అయితే ఉంటుందో వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఈ టేబుల్లో మనం గమనించవచ్చు. 1 సిరీస్ ఉన్న వాళ్ళకి 100% ఉంటుంది. 2 వాళ్ళకి చాలా కష్టంగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. కొంచెం ఫోకస్గా ఉంటేనే వీళ్ళకి ఈ సంవత్సరం అనేది బాగుంటుంది. 3 వాళ్ళకి కూడా 70% ఓవరాల్ ఒక పాజిటివ్ అయి ఉంది. 4 వాళ్ళకి 100% రిజల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 5 వాళ్ళకు కూడా బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంది. 6 వాళ్ళకి 90%, 7 వాళ్ళకు కూడా 10% 100% బెనిఫిట్స్ అనేది కనబడే ఛాన్స్ ఉంది. 8 వాళ్ళకు కూడా 100% ఉంది. 9 వాళ్ళకు కొంచెం 40% అంటే బిలో యావరేజ్ అనే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఓవరాల్ ఈ పర్సనల్ 4ని మనం తీసుకుంటే మీరు ఈ సంవత్సరంలో ఎవరికైతే పర్సనల్ నంబర్ 4 ఉందో మీరు తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఫోకస్ అనేది పెట్టి డిసిషన్స్ అనేది తీసుకోండి. ఇంకొక రెమెడీ లాగా ఉంటే వీధి కుక్కలకి ఏంటంటే ఇప్పుడు మీరు కొంచెం ఆహారం అనేది ఇస్తే మీకు కొంచెం రిజల్ట్స్ అనేది కొంచెం రెమెడీ లాగా పనిచేస్తే మీకు సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. ఈ ఎపిసోడ్లో మనం 4 గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పర్సనల్ నంబర్ 5 గురించి తెలుసుకుంటాము. మీ అనిల్ రాజ్ టీ కొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.